చెప్పింది చెప్పినట్టు మనము చెప్పడమే సువార్త. అంతేకాని మనము మభ్యపెట్టి అబద్ధ బోధ చేస్తే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ వస్తాయని ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇందులోది దాచిపెట్టడం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మనకిష్టమైన రీతిలో చెప్పుకుని మోసపుచ్చితే ఈ బైబిల్ గ్రంథంలో రోగాలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుందని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. హతసాక్షులుగా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అయిపోయారు. ఉన్నది ఉన్నట్టు బోధించడం ద్వారా ఆ యొక్క వినేవారికి సహించక వారిని హతసాక్షులుగా చేసేశారు. అయినప్పటికీ 12 మంది పరలోక రాజ్యంలో ఉన్నారు అని